అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 6th ఈరోజు దేవుని వాగ్దానము. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. యిర్మీయా 15వ అధ్యాయం 20వ వచనము. దైవజనుడైన యిర్మీయా జీవిస్తున్న కాలంలో ప్రజలలో భక్తిహీనత ఎంతో విస్తరించి ఉన్నది. దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ విధేయత చూపించని మూర్ఖ స్వభావంతో జీవిస్తున్నారు. అలాంటి ప్రజల మధ్య భయంతో జీవిస్తున్న యిర్మీయాతో దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడవద్దు, నిన్ను రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడై ఉందును అని అన్నాడు. అలాగే నేడు కూడా భక్తి, విశ్వాసం, నిరీక్షణ అనే పదాలు కూడా వినడానికి విసిగిపోతున్నారు నేటి ప్రజలు. పరిశుద్ధత అనేది కూడా లేదు. ఇలాంటి ప్రజలతో జీవిస్తున్న నీకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు భక్తిలో జారిపోకుండా, అపవాది ఉచ్చుల్లో చిక్కకుండా దేవుడు నిన్ను రక్షించడానికి, విడిపించడానికి నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. నీవు నేడు నీ చుట్టూ ఉన్న ప్రజలకు నీవు ఒక వెలుగుగా ప్రకాశించాలి. దేవుని ఘనమైన నామం నిమిత్తము నీవు నమ్మకంగా జీవించాలి. అలా జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తూ, విడిపిస్తూ, ఘనపరుస్తూ ఉంటాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.